నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మిర్చి రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఇరు పార్టీలపై ఫైర్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన కోరారు ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం. మామూలుగా అయితే ఎంఐఎస్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ఇంటర్వ్యూన్ అవుతారు. అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసీఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ సరిచేయాలని చెప్పాను. రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటున్నారు. రైతులను ఆదుకోవాలి. 25% సీలింగ్ తీసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏదైతే 50% అంటే వాళ్ళు 50% ఇస్తే రాష్ట్రం 50% ఇవ్వాలనేది కూడా ఉంది. దాన్ని కూడా ఏం చేయాలని కూడా ఆలోచించమన్నాను. ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది, కొంతమంది నష్టపోయారు, ఇంకా కొంత మార్కెట్లోకి వస్తూ ఉంది. దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ని ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం. రేపు ఇక్కడుండే కామర్స్ డిపార్ట్మెంట్ని అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ను కూడా ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అల్టిమేట్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ 25% నుంచి ఇంకా పెంచడం, ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కల్టివేషన్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్గా తీసుకొని చేయడం. మూడోది ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం. వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి, తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం. అది చేయాల్సిన కోరాను. రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తామని కూడా హామీ ఇచ్చారు. ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్తో అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి కారణాలేంటి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ లోన్స్ కూడా ఇంట్రెస్ట్ తగ్గే విధంగా చర్యలు తీసుకున్నాము. వాళ్ళు 10%, 11% లోన్స్ తీసుకొచ్చి అదే లోన్స్కి మేము నెగోషియేట్ చేసి ఇప్పుడు 7% తీసుకొచ్చినాము కొంత భాగము. అది కాకుండా నేను ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు నేను పదే రిక్వెస్ట్ చేసి కేంద్రం నుంచి తెలంగాణలో ఇరిగేషన్కి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఇవ్వండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వంలో జీరో ఇంట్రెస్ట్ మీద 50-year రీపేమెంట్ టెన్యూర్తో మీరు మాకు ఆర్థికంగా ఆదుకోండి అని మీరు రిక్వెస్ట్ చేస్తే మరి అది ఇప్పుడు అందులో కొంత ముందుకు పోయిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నా. ది సెంటర్ బికాస్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు కన్సిడర్ అవర్ అప్లికేషన్ ఫార్ జీరో ఇంట్రెస్ట్ 50-year ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఆన్ అవర్ ఇనిషియేటివ్. మరి మిత్రులారా, ఇది మేము చేస్తే వాళ్ళేమో ఎప్పుడు అడ్డగోలుగా మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే మీ వల్లనే అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మీ వల్లనే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారితో మీరు విందులు విలాసాలు బిర్యానీలు చేసుకొని హలైబలై చేసుకొని మీరు అతన్ని
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచనిచ్చిండ్రు, మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెంచనిచ్చిండ్రు, మీ హయాంలో ముచ్చుమరి కెపాసిటీ పెరిగింది. మీరు ఈరోజు కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మీరు కారణం. నేను కొన్ని అంకెలతో సహా వాళ్ళు చెప్పింది ఏ విధంగా మరి ఎంత దుర్మార్గంగా ఏదో బదనాం చేయడానికి మాట్లాడుతున్నారో మీకు కొన్ని ఫిగర్స్ మీ ముందు ఇస్తా. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మలయాళ, మూచుమర్రి, పోతిరెడ్డిపాడు కలిపి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 727 టీఎంసీలు అవుట్ సైడ్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకపోతే ఈ గొప్ప టీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలను స్లోగన్ మీద అధికారంలో వచ్చిన వాళ్ళ టైంలో 1200 టీఎంసీలు తీసుకుపోయినరు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకుపోయినరు. ఇది మీరు చాలా జాగ్రత్త వినాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బేసిన్ అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకుపోయినరు. ఇది వీళ్ళ ఘనత. మరి ఇప్పుడు వెంకటరెడ్డి గారు నాకు గుర్తు చేస్తున్నారు, ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ పూర్తిగా దాన్ని పడబెట్టిన వర్క్స్ మొత్తం మేము వచ్చిన తర్వాత వెంకటరెడ్డి గారు అమెరికా పోయి ఆ కంపెనీతో మాట్లాడి కొత్త బేరింగ్ తీసుకొచ్చి మళ్ళా పనులు మొదలుపెట్టి ఇప్పుడు ఎస్ఎల్బిసి టనల్ పనులు మొదలుపెట్టినాం. కృష్ణానదీ జలాలు శ్రీశైలం కిందిని తీసుకోవడానికి 30 టీఎంసీలు తీసుకోవడానికి 3 లక్షల ఎకరాలు మరి ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ట్రైబల్ ఏరియాస్ బ్యాక్వర్డ్ ప్లేస్ ఆఫ్ నల్గొండకి ఎస్ఎల్బిసి టనల్ పనులు మొదలుపెట్టినాం. 100% మా హయాంలో ఎస్ఎల్బిసి టన్నులు పూర్తి చేస్తాము. అది నేను హామీ ఇస్తున్నా. నెక్స్ట్ స్లైడ్. అదేవిధంగా వీళ్ళు ఎంత గొప్పగా పరిపాలించిందంటే 10 ఏళ్ల అధికారంలో ఉండి 1.81 lakh crores ఖర్చు పెట్టి 10 ఏళ్ల అధికారంలో ఉండి 1.8 lakh crores ఖర్చు పెట్టి వాళ్ళు అడిగిందే 299 టీఎంసీ తెలంగాణకి. ఏ సంవత్సరం కూడా 199 టీఎంసీల కంటే ఎక్కువ వాడలేదు. అంటే ఎంత దుర్మార్గంగా ఎంత తెలంగాణకు అన్యాయం జరిగిందో వాళ్ళ హయాంలో ఈ ఫిగర్ నుంచి తెలుస్తుంది. నెక్స్ట్. మరి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు పూర్తి చేసి ఉంటే ఎస్ఎల్బిసిలో 40 టీఎంసీలు, కల్వకుర్తిలో 40 టీఎంసీలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. 5 లక్షల రుణం ఇచ్చేలా కిసాన్ క్రెడిట్ కార్డులు, చిన్న వ్యాపారులకు 5 లక్షల రూపాయల వరకు కస్టమ్స్ క్రెడిట్ కార్డ్స్, స్టార్టప్ల కోసం 10,000 కోట్ల ఫండ్, తొలిసారి వ్యాపారాన్ని అంటే ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి 5 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల చొప్పున టర్మ్ రుణాలు లోన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి ఇవ్వడానికి సిద్దమైంది. సాక్ష్యం అంగన్వాడీ పోషణ్ కింద 8 కోట్ల మందికి పైగా ఇలా పిల్లలు మానసిక పోషకాహారం కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది. యువతకు ఉపాధిని పెంచేందుకు ఎంఎస్ఎంఈ క్రెడిట్ బూస్ట్ కింద 1,50,000 కోట్లు, పీఎం స్వనిధి విస్తరణ, వీధి వ్యాపారులకు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద 1 కోటి మందికి గిగ్ కార్మికుల కోసం ఆరోగ్య సంరక్షణ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. గిగ్ అంటే వీళ్ళందరూ డైలీ మనకి డోర్ టు డోర్ సప్లై చేస్తారు కదా అనేక వాళ్ళకి సంబంధించి. జిల్లా ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు, దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాజెక్టుల కోసం 1,50,000 కోట్ల వడ్డీ లేని రుణాలు, ఉడాన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద కొత్త విమానాశ్రయాలు, అదేవిధంగా మెట్రో స్టేషన్ల విస్తరణ కూడా చెప్పడం జరిగింది. స్వామినిధి 2 కింద తక్కువ ధరకు ఇండ్ల కొనుగోలు చేసేలా
1,00,000 మందికి ఆర్థిక ప్రోత్సాహం కింద 15,000 కోట్ల నిధి, అర్బన్ ఛాలెంజ్ కింద 1,00,000 కోట్లతో కూడా నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం కలిస్తే 1,08,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ విధంగా నిధులు కేటాయించడం జరిగింది. ఇన్ని కేటాయించినా కూడా కళ్ళుండి చూడలేని కబుద్దులాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరిస్తున్నారు. చెవులుండి వినలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. అన్ని తెలిసినా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా వాళ్ళ 6 గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇన్ని నిధుల విషయంలో చర్చ జరిగితే ఇన్ని నిధులు కేటాయించిందని చెప్పి ఇలా చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళ కేంద్రము పక్కా నిధులు ఇచ్చింది, బడ్జెట్ లో నిధులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. మరి 6 గ్యారెంటీల సంగతి ఏంది అని చెప్పి ప్రజలను ప్రశ్నిస్తారని చెప్పి భయపడి కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇదే విధంగా చేసింది. అప్పుడు మండలాల వారీగా పాదయాత్ర సందర్భంగా గాని ఇతర నాయకుల పర్యటన సందర్భంగా గాని ఏ మండలానికి, ఏ గ్రామానికి, ఏ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేసిందో తప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళ ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ జిల్లాకు, ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పడానికి మేము సిద్ధం. కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా? మీరు కూడా ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ జిల్లాకు, ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చారు, ఏ పథకం అమలు చేస్తున్నారు, మీ 6 గ్యారెంటీల సంగతి ఏందో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా అనే విషయాన్ని ఇలా సవాల్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్రంతో సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అన్ని విధాల కేంద్రం సహకరిస్తున్నది, తెలంగాణకు నిధులు ఇస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నది. ఒక ప్రధానమంత్రి స్థాయిని చూడకుండా ముఖ్యమంత్రి గారి నుంచి గల్లీ స్థాయి వరకు ఇష్టానుసారంగా వక్ర భాషలు చెప్తూ అసభ్య పదజాలం వాడుతూ ఇవాళ ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అగౌరవపరుస్తున్నారో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాబట్టి కలిసి ఉంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉంటేనే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం ఉన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిందిగా కోరుతూ, అందుకే ఈరోజు మీడియా సాక్షిగా, మీడియా ద్వారా ఈరోజు ఈ బడ్జెట్ ను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా, చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను, దీన్ని మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అదే ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తుంది. జడ్ప్లస్2ది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని కూడా నిన్న రోజు విత్డ్రా చేయడం అంటే అసలు అర్థం అవ్వట్లేదు మాకు. ఎప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడైనా ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఎప్పుడైనా చేశామా? ఎప్పుడైనా జరిగిందా? ఏంటిది? పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని, మరి భగవంతుడి గారి వెనకాతున్న లోపాగారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛ ఏ విధమైన సంఘటనలు జరగకుండా పెట్టు ఆయన భద్రత మీద మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మాకేం సంబంధం, ఈసీ నిర్ణయం తీసుకోవాలి.
ఎన్నికల కోడ్ బందోబస్తుకి బయట ఆయనకున్న భద్రత ఎన్నికల కోడ్తో సంబంధంలే. ఏదైతే Z+2 కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే, ఆయనకి వెళ్తారు. అది నిబంధన. ఎన్నికల కోడ్ అంటే అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒక ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం, ఇవో ఇక్కడికి వెళ్తున్నామని. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. ఎన్నికల కోడ్ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళొద్దండి, మీరు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులకు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులతో ఆవేదన అర్థం చేసుకోక్కర్లేదండి, ఈ కార్యక్రమం చెప్పొచ్చు కదా. మరి ఇదే ఎన్నికల కోడ్ ఒక 4 రోజులు 5 రోజుల కింద ఒక మ్యూజికల్ నైట్ జరిగింది, ఒక సంగీత విభారత జరిగింది, మరి దానికి లేదా? ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే. ఇది వచ్చి ప్రజల కోసం, సామాన్యుల కోసం, రైతుల కోసం, రైతులతో ఆవేదన కోసం, వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి మా లీడరు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. అది కూడా చేయగలరు చంద్రబాబు నాయుడు గారు. నన్ను ఆర్గనైజ్ చేసుకుని వాళ్ళ దగ్గర పోయి మాట్లాడడం కాదు, మీరు నేరుగా మిర్చి యార్డుకు పండి రైతులను ర్యాండమ్గా పోయి మాట్లాడండి. మీ సమస్యలు కానీ అడిగితే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అధికారంలో లేనప్పుడు ఏ రోజు రైతుల పక్షాన్ని నిలబడి మీరు మాట్లాడలేదు, మాట్లాడేటువంటి అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీకు రానివ్వలేదు, మీకు కలగలేదు. ఆ విధంగా మా పరిపాలన సాగింది. ఈరోజు మీరు చేసేటువంటి తప్పులు ప్రశ్నిస్తే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తే జెడ్ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి ఒక్క పోలీసును కూడా ఇవ్వరా? అదేమి అంటే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పంటే మీ ఉద్దేశం ఏంది? మీరు వెళితే సహకరించము, మీరు జనంలోకి వెళ్ళడానికి లేదు, మీరు జనంలోకి వెళితే మీకు సంబంధించినటువంటి భద్రత మేము కల్పించము, మీ భద్రత మేము గాలికి వదిలేస్తాము, కాబట్టి మేము భద్రత ఇవ్వమనేటువంటి సంకేతం మీకు ఇస్తే మీరు ఎక్కడికి కదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఇంట్లో కూర్చుని ఉండేవాడు, అటు తిరిగినా ఇటు తిరిగినా ఎన్ఎస్జీ కవర్లో ఉండేవాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళేవాడు కాదు. ఆ రోజు అనుచితంగా ప్రవర్తించకపోయినా, ఆయనకు పోలీసు రక్షణ కల్పించినా ఎక్కడికి పోవాలన్నా భయపడేటువంటి. ఎందుకంటే ప్రజలు నన్ను ఎక్కడ ప్రశ్నిస్తారో, నేను చేసినటువంటి పొరపాటులను ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తే నేను ఎక్కడ బలహీన పడిపోతాననేటువంటి భయం ఉండేది చంద్రబాబు నాయుడు గారికి. అందుకని ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఈరోజు Z+ కేటగిరీలో ఉన్నటువంటి వాడు ఏ రోజు కూడా దీని గురించి భయపడకుండా రైతుల సమస్యల నుంచి కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ మీ ఆలోచన విధానం ఎవరూ ప్రశ్నించకూడదన్నట్టు ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి నేను రైతుల పక్షాన నిలబడతాను, ప్రశ్నించి తీరుతాను అన్నట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఈరోజు కొనసాగడం జరిగింది. కాబట్టి ఆయన ప్రజల మనిషి. మీ ఎత్తుగడలు, మీ చీప్ ట్రిక్స్ వాటన్నింటినీ ఎక్కడ ఖాతరు చేసేటువంటి మనిషి కాదు. కాబట్టి మీలాంటి బెదిరింపులకి, ఎత్తుగడలకి, కుట్రలకి ఛేదించగలిగినటువంటి నేర్పు, ఓర్పు, శక్తి, యుక్తి, ధైర్యం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని నేను చెప్పడం కాదు, దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆయన స్పష్టంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చెప్పాడు, నా చివరి రక్తపు పట్టు వరకు నేను ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించి అండగా నిలుస్తాను తప్ప ఎక్కడా కూడా పొరపాటు అనేటువంటిది చెయ్యను. కాబట్టి ఎక్కడా కూడా నేను వెనక్కి తగ్గనన్నాడు. ఈ విషయంలో కూడా ఆయన ఇంచ కూడా వెనక్కి తగ్గడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఈరోజు పాపం కొన్ని పత్రికలు చదివాను, వాటిల్లో మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. వాటిని ఏ విధంగా వక్రీకరించి రాశారనేటువంటిది కూడా నేను స్పష్టంగా చూడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటేమో మిర్చి యార్డులో జగన్ డ్రామా, అంటే రైతులకు సంబంధించి వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదు అనేటువంటి వాస్తవాలు మీ పత్రికలోనే ఈనాడులో వచ్చే, నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అన్నీ వస్తుంటే ఒక పక్క, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఓ మాట మాట్లాడారు. ఏమని? దీనికి సంబంధించి మిర్చి యార్డులో జగన్ డ్రామా అంటే టీడీపీ లీడర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆ రోజు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు క్వింటాల్ 7,000 రూపాయల చొప్పున మరి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్గా ఆయన నిర్ధారించి దాన్ని అక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది మిర్చి యార్డులో. మరి 20,000 రూపాయలు కేవలం ఒక్క ఏడాది మాత్రమే అమ్మకాలు కొనుగోలు జరిగాయి. ఈ విధంగా ఆయన అక్కడ మాట్లాడిన మొత్తం కూడా పచ్చి అబద్ధాలు. ముందు అసలు అక్కడ జరిగినటువంటి అవినీతి మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే తనకు సంబంధించిన నాయకులు,
ఆ పార్టీకి సంబంధించిన నాయకులే దీంట్లో ప్రధానంగా ఈ అవినీతికి పాల్పడ్డారు. 2017లో నేను చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు 6,000 నుంచి 8,000 ధర పలుకుతున్నప్పుడు ఆ ధర చాలదు, మనం మద్దతు ధర ప్రకటించాలి, రైతాంగానికి బోనస్ ఇవ్వాలని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 129 కోట్ల రూపాయలు విడుదల చేసి దాదాపుగా 56,000 మంది రైతుల్ని ఆదుకోవడం జరిగింది. సుమారు 87,000 మెట్రిక్ టన్నుల మిర్చిని ఆ రోజు కొనుగోలు చేయటం జరిగింది. అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క 7,000 ధరకి తోడు ఒక్కొక్క క్వింటాల్కి 1,500 చొప్పున, ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాల్ చొప్పున, అంటే ఒక్కొక్క రైతుకు 30,000 లబ్ధి చేకూరే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తోడ్పడటం జరిగింది, సహాయం చేయడం జరిగింది. నువ్వు ఎప్పుడన్నా ఒక్కరోజు గత 5 సంవత్సరాల్లో ఏమాత్రం ఏ పంట కన్నా బోనస్ ప్రకటించావా? బోనస్ ఇచ్చావా? నువ్వు అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ప్రకటించాలో కూడా నీకు కనీస అవగాహన లేదు. అసలు ఏ పంట పట్ల అవగాహన లేదు. నిన్న వస్తే మిర్చి యార్డులో ఒక అరగంట సేపట్లోనే నువ్వు ఉక్కిరి బిక్కిరి అయ్యావు. ఇంకొక అరగంట కనుక ఆలస్యం అయితే నువ్వు రైతుల్ని పరామర్శించడం కాదు, నిన్ను జనమందరూ పరామర్శించాల్సిన పరిస్థితి వచ్చేది. ఆ విధంగా నీకు అసలు ఏ పంట ఎక్కడ పండుద్ది, ఏ పంట ఎట్లా పండుద్ది, ఏ పంటకి ఎంత ఖర్చు అవుద్ది, ఎంత పెట్టుబడి అవుద్ది అనేది కనీస జ్ఞానం లేదు, కనీస అవగాహన లేదు. అలాంటిది నువ్వు నిన్నేదో మిర్చి యార్డులోకి వచ్చి రైతుల్ని పరామర్శించిన పేరుతోటి రైతులపై దండయాత్ర చేసినట్టుంది, పరామర్శన చేసినట్లేదు. రైతులను అక్కడ వైసీపీ యొక్క గోండాలు, అక్కడికి వచ్చినటువంటి కిరాయి ముఠాలు, కిరాయి మొత్తం రౌడీలు మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు అన్నీ కూడా అక్కడికి రావడం జరిగింది. రైతుల మీద దాడులు చేశారు, రైతులు మిర్చి టిక్కీలు ఎత్తుకెళ్లారు. గతంలో ఒక 15 ఏళ్ల క్రితం అక్కడ మిర్చి యార్డు తగలబడ్డప్పుడు కూడా ఇదే విధంగా మిర్చి టిక్కీలు అన్నింటిని కూడా ఇప్పుడు పెద్ద నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళే దొంగిలించారని ఒక ఇది కూడా ఉంది. మరి ఈ విధంగా మరి అక్కడ ఉన్నటువంటి రైతులకి ఏమాత్రం సహాయపడకపోగా అక్కడ ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలను కానీ, అక్కడ రైతుల అమ్మకాలను కానీ, అక్కడికి వస్తున్నటువంటి సరుకును కానీ వీళ్ళందరూ కూడా వచ్చి మొత్తం కూడా అక్కడ అంతా కూడా నానా హంగామా చేశారు తప్పితే అదేదో రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద బురద చల్లడానికి వచ్చినట్టు తప్పితే రైతులకు ఏమాత్రం మేలు చేయడానికి వచ్చినట్టు మాత్రం లేదు. నిజంగా రైతులకు నువ్వు మేలు చేయాలంటే నీకు శాసనసభ ఉంది వేదిక. రేపు 24 శాసనసభ సమావేశాలు మొదలవుతున్నాయి. అక్కడికి వెళ్లి రైతాంగం పక్షాన రైతు సమస్యల మీద, ప్రజా సమస్యల మీద నీ వాణి వినిపించు. టీఆర్ఎస్ లీడర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసు మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. నిన్న హత్య జరిగిన తర్వాత ఈ రాజలింగమూర్తి భార్య ఇచ్చినటువంటి మరి కాంప్లైంట్, అందులో భూ వివాదం ఉన్నట్టుగా, అందులో కొంతమంది వ్యక్తులు కలిసి అతని భర్తను హత్య చేసినట్టుగా కాంప్లైంట్ చేయడం జరిగింది. దాని ఆధారంగానే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా చంపినటువంటి వ్యక్తులు పోలీసుల దగ్గర, మరి పోలీసులు పట్టుకున్నారా, పోలీసుల వాళ్ళు లొంగిపోయినా నాకు సమాచారం లేదు, కానీ పోలీసుల దగ్గర ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. చంపినటువంటి వాళ్ళు మేము చంపినామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత ఈరోజు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈ యొక్క హత్యా కోణాన్ని ఒక రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, నా పైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక కేసు వేసిండు. ఆ కేసు వేసినందుకే మంత్రి అయితే సాక్షాత్తు వెంకటరమణారెడ్డి హత్య చేయించిండని చెప్తా ఉన్నాడు. ఏ ఆధారంతో ఆయన మాట్లాడుతున్నాడో ఆయన నోటికే మొక్కాలి. ఈరోజు ఆయన పార్టీ శాసనసభ్యుడిగా ఉండేటువంటి వేముల వీరేశం అనేటువంటి ఈరోజు ప్రస్తుత శాసనసభ్యుడు గతంలో ఒక హత్య చేయించిండని చెప్పి ఆ రోజు ధర్నాలు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తాం.
అసెంబ్లీ వేదిక మీద కూడా లేనటువంటి మాటలు అనేకం మాట్లాడినట్టు చూస్తాం. వెంకటరెడ్డికి ఇది పూర్తిగా ఒక ఆనవాయితీ అయిపోయింది, ఆనవాయితీతో మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇది బీఆర్ఎస్ పార్టీ హత్యా రాజకీయాలకు తెరలేపింది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలను ప్రోత్సహించేటువంటి సందర్భాలు ఉండవు. ఈరోజు రాజలింగమూర్తి గారు కేసు వేసారు. ఒకవేళ అందులో కేసు విచారణలో ఉన్నది, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసింది, కమిషన్ విచారణ జరుగుతున్నది. ఈ కేసులో హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ తరఫున పిటిషన్ వేసినాం, హైకోర్టు దాన్ని స్టాప్ చేయడం జరిగింది. భూపాలపల్లి డిస్టిక్ కోర్టు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కూడా మేము కోర్టులో చట్టపరంగా ఎదుర్కొనే సందర్భాలు మాకున్నాయి. కానీ ఈరోజు అక్కడ హత్య జరిగిన దానికి భూ వివాదాలే కారణమని, ఈ వ్యక్తికి అక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల మధ్య భూ వివాదాలకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తున్నది, కోర్టులో ఉన్నది అనేటువంటి సందర్భంలో ఈ చంపినటువంటి వ్యక్తులు కూడా మన అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారుల దగ్గర కంప్లైంట్ చేసినట్టుగా, ఇతను వాళ్ళ మీద కంప్లైంట్ చేసినట్టుగా, మరి వాళ్ళు ఇరువురు కూడా మరి ఇద్దరి మధ్య వైరుధ్యం ఉందనేది చాలా స్పష్టంగా ఉన్నది. కాబట్టి అది ఆ కోణంతో చూడకుండా ఈరోజు మా మీద బట్టగాల్సి మీదే బాధ్యత అనేటువంటి పద్ధతిలో చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు. మరి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, అక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యుడు దీన్ని నిష్పక్షపాతంగా విచారణ చేయాలి, ఎంత లోతుగా అధ్యయనం, మేము కూడా చెప్తున్నాం లోతుగా అధ్యయనం చేయాలి, ఖచ్చితంగా దోషులను శిక్షించాలి అని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఏదో సిబిసిఐడి అంటున్నారు, సిబిసిఐడి కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మాకు హత్యకు ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మిర్చి రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన సీఎం చంద్రబాబు నాయుడు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.